భారతదేశంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడం, శారీరక శ్రమ లేని జీవనశైలి కారణంగా ప్రజల జీవక్రియల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రి నిపుణులు డాక్టర్ కపాలా హెచ్చరించారు. స్థూలకాయాన్ని కేవలం బరువు పెరగడంగా మాత్రమే కాకుండా తల నుంచి కాలి వరకు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే ఒక సంక్లిష్టమైన జీవక్రియ వ్యాధిగా పరిగణించాలని ఆయన సూచించారు. ఏఐజీ సెంటర్ ఆఫ్ ఒబెసిటీ అండ్ మెటబాలిక్ థెరపీ డైరెక్టర్ డాక్టర్ కపాలా మాట్లాడుతూ, పట్టణ, గ్రామీణ మార్కెట్లలో విరివిగా లభించే ప్రాసెస్డ్ ఫుడ్ లో అధిక కార్బోహైడ్రేట్స్, అనారోగ్యకరమైన కొవ్వులు, శుద్ధి చేసిన చక్కెరలు ఉంటాయని తెలిపారు. ఇవి కడుపు నిండిన భావనను కలిగించడంలో జాప్యం చేస్తూ అతిగా తినాలనే కోరికను పెంచుతాయని వివరించారు. దీని ఫలితంగా ఊబకాయం, ఫ్యాటీ లివర్, మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. శాకాహారులు, ధూమపానం, మద్యపాన అలవాట్లు లేని వారిలో కూడా ఈ జీవక్రియ రుగ్మతలు కనిపిస్తున్నాయని, దీనికి ఆహార మార్పులు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. ఫ్యాటీ లివర్ అనేది బాహ్య లక్షణాలు లేకుండానే ముదిరిపోయే ప్రమాదకరమైన సమస్య అని డాక్టర్ కపాలా హెచ్చరించారు. అల్ట్రాసౌండ్ లేదా లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఈ సమస్య బయటపడే నాటికే కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. మానసిక ఒత్తిడి కూడా ఈ ఆరోగ్య సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని, ఇది ఆహారంపై వ్యామోహాన్ని పెంచి శారీరక శ్రమను తగ్గిస్తుందని వివరించారు. ఐసీఎంఆర్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం పిల్లల్లో ఊబకాయం 15-18% వరకు పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గర్భధారణ సమయంలో తల్లి అధిక బరువుతో ఉండడం, పిల్లలపై చదువుల ఒత్తిడి, పాఠశాలల్లో ఆట స్థలాలు లేకపోవడం వంటి కారణాల వల్ల వారు కౌమార దశలోనే జీవక్రియ సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. ఊబకాయాన్ని ఒక బహుళ అవయవ జీవక్రియ సమస్యగా గుర్తించి దానికి సమగ్రమైన చికిత్స అందించవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.